ఎక్కడికి వెళ్తున్నారు అందరూ? మంత్రాలయం స్పెషల్ ఈరోజు న్యూ ఇయర్కి. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్కు స్వాగతం. మా జర్నీలో ఇది 3వ రోజు, పైగా జనవరి 1 న్యూ ఇయర్ ప్రారంభం. సో మేమందరం కలిసి కర్నూలు నుంచి మంత్రాలయం వెళ్ళాలని మార్నింగ్ 7 గంటలకు బయలుదేరాము. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్నాము. అక్కడ నుంచి ఇమగనూరు అనే ఊరు మీదుగా మంత్రాలయం వెళ్ళాలి. సో అక్కడి నుంచి మేము ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులో బయలుదేరి ఇమగనూరుకు చేరుకున్నాము. అక్కడి నుంచి మేము ఆటోలో మంత్రాలయం వెళ్ళాము. మా ట్రిప్ బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ న్యూ ఇయర్ వల్ల 3 రాష్ట్రాల ప్రజలు అంటే తెలుగు, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు దాదాపుగా 4 లక్షల మంది వచ్చారండి. ఇసుకేస్తే రాలదంటే అంత జనం వచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రం కర్నూలు నుంచి 90 కిలోమీటర్లు తుంగభద్ర నదీ తీరంలో ఉంది. ఇక్కడ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించిన ప్రాంతం. దీన్నే బృందావనం అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా స్వామివారు ఇంకా సజీవంగా ఉన్నారు అని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో రావడం విశేషం. మంత్రాలయంలో చూడవలసిన ప్రదేశాలలో ముఖ్యంగా పంచముఖి ఆంజనేయ స్వామివారి ఆలయం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రముఖమైనవిగా చెప్తూ ఉంటారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి మరో పేరు వెంకటనాథుడు. స్వామివారు తిమ్మనబట్టు గోపికాంబల 2వ సంతానం. స్వామివారు 16వ శతాబ్దంలో జీవించారు. ఇక్కడ వైష్ణవ మతాన్ని అనుసరించారు. అంతేకాకుండా అభివృద్ధి చేసేందుకు ఎంతగానో కృషి చేశారు. రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుడి మరో అవతారంగా కూడా భక్తులు నమ్ముతారు. శ్రీరాముణ్ణి మరియు పంచముఖ ఆంజనేయ స్వామివారు ఎక్కువగా ఆరాధించారు, పూజించారు. పంచముఖి ఆంజనేయ స్వామి అనుగ్రహం స్వామివారు ప్రత్యక్షంగా పొందారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మాకు చాలా నచ్చిన విశేషం ఏమిటంటే ఎంట్రన్స్లో గోడలపైన ఏర్పాటు చేసిన కళా చిత్రాలు మాకు చాలా నచ్చాయి. అంటే రామాయణ, మహాభారత ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణోపదేశము, అర్జునుడికి శ్రీకృష్ణుడు మహాభారతంలో ఉపదేశించిన సన్నివేశాలు, శ్రీకృష్ణుడు తన మిత్రుడు కుచేలుడిని హక్కున చేర్చుకున్న సన్నివేశం, మరెన్నో చిత్రాలు మేము చూసి ఎంతో ఆనందించాము. చాలా బాగున్నాయి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో వివిధ రకాలైన సేవలు జరుగుతూ ఉంటాయి, ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా లక్షలాదిగా భక్తులు ఈ మఠాన్ని సందర్శించడం జరిగింది. కాబట్టి దర్శనాలు కొద్దిగా లేట్ అయ్యాయి. మేమైతే 2000 రూపాయలు సేవకి వెళ్ళడం జరిగింది. మాకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం చేసుకున్న తర్వాత పరిమళ ప్రసాదం, ప్రత్యేక వస్త్రాన్ని మాకు ఇవ్వడం జరిగింది. దానితో పాటు స్వామివారి ప్రతిమను, మెమోంటోని ఇవ్వడం జరిగింది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయంలో దర్శనాలకి అలో చేయడం జరుగుతుంది. హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావించాము.
सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा।